ఏ కార్ హ్యాస్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక కారుకి యావరేజ్ స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. వెళ్ళేటప్పుడు 60 కిలోమీటర్స్ పర్ అవర్, వచ్చేటప్పుడేమో దాని యావరేజ్ స్పీడ్ y కిలోమీటర్స్ పర్ అవర్. y కిలోమీటర్స్ పర్ అవర్. రైట్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది హోల్ జర్నీ ఈజ్, ఈ రెండిటి మధ్యలో యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు సార్. ఈ రెండిటి మధ్యలో యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 48 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. 48 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. 48 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. నా ఇక్కడ చూడండి సార్, ఈ రెండిటి మధ్యలో 48 ఉన్నది. ఈ రెండిటి మధ్యలో 48. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో ఉండాలి. లోయెస్ట్ వాల్యూ y, హైయెస్ట్ వాల్యూ 60, యావరేజ్ ఏమో 48. యావరేజ్ ఏమో 48. యావరేజ్ ఏమో 48. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు 1 by 1 ఆన్సర్ ఆప్షన్ నుంచి చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆప్షన్ 30 పెట్టుకుంటే ఇది 30, ఇది 60, ఇది 48. స్పీడ్ రేషియో ఎంత ఉంది? 30:60, 1:2. టైం రేషియో ఎంత రావాలి నాకు? 2:1 రావాలి. 2:1. 60, 48, ఇది 18, 48, 30, ఇది 12, ఇది 18. 12, 18 రేషియో ఎంత సార్? 2:3. నాకు కావాల్సింది 2:1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. అందరికీ లాజిక్ అర్థమవుతుంది కదా సార్? ఆన్సర్ ఆప్షన్ నుంచి ఏమీ ఈక్వేషన్ లేకుండా సాల్వ్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పెట్టుకొని చూద్దాం. ఇది 30, ఇది 60, ఇది 40, ఇది 40, 60, 40, ఇది 20, 40, 30, ఇది 10. 2:1. నాకు టైం పీరియడ్ ఏ రేషియో కావాలి? 2:1. క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 40. ఏ కార్ కంప్లీట్స్ ఏ జర్నీ ఇన్ 7 hours. మొత్తము కార్ రైట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఏమో 40 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుంది. ఇంకోటేమో హాఫ్ ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుంది. 60 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుంది. 60 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ కార్ కంప్లీట్స్ ఏ టోటల్ జర్నీ ఇన్ ఎంతసేపు? 7 hours చేస్తుంది. 7 hours చేస్తుంది. నవ్వు ఇక్కడ మనకు టోటల్ ఏమన్నాడు సార్? అండ్ ద రిమైనింగ్ హాఫ్ ఎట్ కవర్స్ ద టోటల్ డిస్టెన్స్. రైట్. హాఫ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 40 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుందట. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్లో చేస్తుందట. మొత్తము డిస్టెన్స్ నేను 240 అనుకుంటే మొత్తం డిస్టెన్స్ హాఫ్ అంటే ఎంత సార్? ఇది 140. ఇది ఎంత సార్? 140. 140/60. 140/60 అంటే 7/3. నాకు డెసిమల్లో వస్తుంది. 2.333 వస్తుంది. మొత్తం నాకు ఎంత కావాలి? 7 hours. ఇది నాకు కరెక్ట్గా అవ్వట్లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, మీరు చాలా లాజికల్గా మనం ఆన్సర్లు కొట్టాలి. 40 అనేది 4 మల్టిపుల్, 60 అనేది 2 and 3 మల్టిపుల్. ఆన్సర్లో 4 మల్టిపుల్ అండ్ 4 మల్టిపుల్ 2 and 3 మల్టిపుల్ ఉన్నది చూద్దాం. 300, 300, 300, 300, 300లో ఇది 150, ఇది 150. సగం 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 సగమే కదా సార్? ఇక్కడ క్వశ్చన్లు అన్నాడు కదా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని. సో మొత్తం 300 అనుకుంటే ఇది 150, ఇది 150. 150 కిలోమీటర్లు 40 కిలోమీటర్స్ పర్ అవర్. 4 3s are 12, 30. ఇది 3.75. ఇదేమో 150/60. ఇది 2.5. ఇది 3.75, ఇది 2.5. 7 అవుతే మ్యాచ్ అవ్వట్లేదు. 7 అవుతే మ్యాచ్ అవ్వట్లేదు. 336 దానికి హాఫ్ అంటే ఇది 168. ఇది కూడా 168. 168/40. 168/40
40, ఇది 168/60. 168/60. I hope the idea it is clear. So 40 kilometers per hour 168 kilometers కెళ్ళడానికి ఎంత అవుతుంది సార్? ఇది 42, ఇది 410 సార్. ఇదేమో 4.2 hours, ఇదేమో 442, ఇదేమో 415 సార్, ఇదేమో 3.8, 2.8. 4.2 plus 2.8 ఎంత? 7 hours. ఆన్సర్ ఎంత? 336.